వెల్కమ్ టు ఎంబో న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు నెల్లూరు పాలెంలో శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి విజయభవ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. వార్డు పరిధిలో పర్యటిస్తూ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయా అంశంపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందిస్తున్న సంక్షేమ అభివృద్ధిని గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంది, ఒకందుకు బాధగా కూడా ఉంది. విజయభవ కార్యక్రమానికి మళ్ళీ రాజధాని గురించి మాట్లాడు. మన చంద్రబాబు గారేమో అమరావతిలో దాదాపు 5 లక్షల కోట్లు ఓన్లీ ఒక రోడ్లు రైలు కట్టడానికి బడ్జెట్ పెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేశారు. ఆ రాజధాని ఏంటంటే మీ సచివాలయాలు, మీ ఆర్బీకేలు. చంద్రబాబు గారు ఏమన్నారు, మీ అందరికీ ఏమన్నా నిధులు రావాలన్నా కానీ, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా చేరాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ తయారు చేశారు. ఆ జన్మభూమి కమిటీ ద్వారా మీ అందరికీ అందేటట్టు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి ₹1 లంచం లేకుండా మీ అందరికీ అందేటట్టు చేశారు. మీ ఓటేస్తే జన్మభూమి కమిటీ ఓటేస్తారా, లేకపోతే వాలంటీర్ పెట్టడానికి ఓటేస్తారా? మేలు జరుగుంటే మాత్రం మీరందరూ సైనికులుగా తయారై ప్రతి ఇంట్లో ప్రచారం చేసి, ప్రతి వీధిలో ప్రచారం చేసి, మళ్ళీ మీ భవిష్యత్తుకి మన ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి గట్టిగా పోట్లాడి ఆయన ఏమి కోరుకున్నారు, 175 స్థానాలకి 175 స్థానాలు మనం కానుక అయ్యారని చెప్పేసి మీ అందరికీ తెలియపడుతుంది. రాష్ట్రంలో మనది టాప్ 10 ఉంటామని చెప్పేసి, అది టాప్ 10 ఉండాలంటే నెల్లూరు పాలెం లాస్ట్ టైం కన్నా 400 మెజారిటీ ఇస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. జై జగన్. ఇంకొకసారి జై జగన్. ధన్యవాదాలు.